కోల్కతాలోని ఆర్జేకర్ బోధనాసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం జరిగిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అయితే ఇదే సమయంలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు చెబుతున్నారు. అందులో ఒకటి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. డాక్టర్ మృతి చెందిన తర్వాత చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందనే వార్త బాగా వైరల్ అయింది. ఆమె ఎముకలు విరిగిపోయాయని, ఆమె తల్లిదండ్రులు కోర్టుకు ఈ విషయాలు చెప్పారనే వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలన్నీ గాలి వార్తలంటూ కొట్టిపారేశారు కోల్కతా పోలీస్ కమిషనర్ వినేష్ గోయల్. అనవసర వార్తలు విని జనం ఆగ్రహానికి గురికావద్దంటూ ఆయన సూచించారు. కేసును ప్రస్తుతం సిబిఐ విచారిస్తుందన్న పోలీస్ కమిషనర్ అతి త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. Thank you.